హైదరాబాద్లోని జీడిమెట్లలో జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక అంజలి అనే ఒక మహిళ తన భర్త చనిపోతే తానే తన ఇద్దరు పిల్లలకు కన్న తండ్రి, తానే కన్న తల్లి అయి మంచిగా ప్రేమతోని వాళ్ళను సాదుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక సింగర్గా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో వాళ్ళను ప్రేమగా చూసుకుంటూ వచ్చింది. కానీ దానికి ప్రతిఫలంగా తన కన్న కూతురు ఏం చేసిందంటే అతి క్రూరంగా తన తల్లిని చంపేసింది. ఎంత దారుణంగా అంటే ఒకసారి ఒక ఇద్దరిని పిలిపించి దాడి చేపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె కొనూపిరితో కొట్టుకుంటా ఉంటే మళ్ళీ ఇది ఎక్కడ బతుకుతుందో అని మళ్ళీ వాళ్ళ కాల్ చేసి పిలిపించి మరి తనకు తానే స్వయంగా వాళ్ళ తల్లికి చున్నీకి మెడకు బిగించి ఒక సుత్తెతో తలపై ముఖంపై ఎక్కడ దొరికితే అక్కడ అతి తీవ్రంగా గాయాలు చేసి చంపేసింది. ఆ టైంలో తన చెల్లి కూడా అక్కడికి వస్తే ఆమెను బెదిరించి నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దని ఆమెను కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడనే ఒక రూమ్లో కట్టిపడేసింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీసం అమ్మను ఇప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్దాం, మొత్తం రూమ్ అంతా రక్తంతో నిండిపోయింది, ఎందుకు ఇలా చేసావు అక్క అంటూ కన్నీరు కారిస్తూ వాళ్ళ అక్కను ఎంత మందలించినా ఎంత చెప్పినా కూడా వినకుండా ఆఖరికి పూర్తిగా చనిపోయే వరకు చూసింది ఆ దుర్మార్గురాలు.